ప్రభునామంన అందరికీ శుభములు, వందనతులండి. ఈరోజు మన వాక్య ధ్యానం వచ్చేసరికి గర్వము ఎప్పుడు ఎలా మొదలవుతుందంటే మన జీవితంలో హెచ్చింపు మొదలయ్యేటప్పుడు, అంటే ఆశీర్వాదముగా అంటే దీవెనకరంగా మన జీవితం నడిపింపబడుతున్నప్పుడు సాతాను మనలోనికి దేవునికి అసహ్యమైన క్రియలు మన జీవితంలో జరిగించాలి అని వాడు మనలోనికి మొదటగా గర్వం అనే బాణాన్ని ఉపయోగిస్తుంటాడు. గర్వం అనే బాణాన్ని ఎలాగనంటే ఏ కారణం చేతైనా ఎదుటివారు నీ ఈగోను హర్ట్ చేయడం, నీకంటే చిన్నవారు వచ్చి నీకంటే పేదవారు వచ్చి నిన్ను మాట్లాడడం, అనడము. వాళ్ళు అలా అంటారా, నేనెంతటి దాన్ని, నేనేంటి అసలు అనే ఒక గర్వాన్ని మనలో పుట్టించడానికి సాతాను మొదటగా మనలో తీసుకొస్తాడు. మరి ఆ గర్వము మనలోకి రావడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. మనం దాన్ని మన లైఫ్లో, మన జీవితంలో మనం అలౌ చేసినట్లయితే దేవునికి అసహ్యమైనది మన జీవితంలో జరుగుతుందని మనం గుర్తించాలి. ఎప్పుడు నేనేంటి, నా లెవెల్ ఏంటి అన్న నా ఇదేంటి, నేను తలుచుకుంటే చేసేయగలను, నాకు అసలు అవుతుంది అని కొన్నిసార్లు దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి మనం అలా ఫీల్ అవుతూ ఉంటాము, అలా ప్రవర్తిస్తూ ఉంటాము. అయితే అలాగున మనం ప్రవర్తించేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవలసింది ఏంటంటే, నాశనకరమైన గర్వాన్ని సాతాను మనలోనికి తెస్తున్నాడేమో అని మన విశ్వాస జీవితంలో మనము జాగ్రత్తగా మెలకువ కలిగి దేవుని దగ్గర మనము కాపాడుకునే వారముగా ఉండాలండి. ఎందుకనంటే తను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును. మరి అవన్నీ మనకు తెలిసినవి అయినప్పటికీ మనము బోల్తా పడిపోతూ ఉంటాము. అయితే బాగున్నాం, సడన్గా ఎందుకు లైఫ్లో తగ్గిపోవడము, పరిస్థితులు ఇబ్బందులకరంగా, బాధాకరంగా మారిపోతున్నాయి, అర్థం కావట్లేదు అన్న పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. అప్పుడు మన బిహేవియర్ని మనము గుర్తించే వారముగా ఉండాలి. ఇదిగోండి, ఓబద్య గ్రంథంలో మొదటి అధ్యాయము 3వ వచనము, 3వ వచనంలో లాస్ట్ వచనం అన్నమాట. నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. ఎలాగున్న మోసపోయారంట, నీ హృదయపు గర్వము చేత మోసపోయామంట. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను, అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును. ఇదే యెహోవా వాక్కు. ఏమనంట, పక్షిరాజంత ఎత్తున నువ్వు, అంటే అంత ఆకాశంలో నువ్వు గూడు కట్టుకొని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను, అచ్చట నుండి నేను నిన్ను దాన్ని క్రింద పడవేతును. అంటే నువ్వు ఎక్కడ ఆకాశాన్నంతా ఎదిగినా కూడా అలాంటి స్థానం నుంచి కూడా నేను నిన్ను కింద పడవేస్తాను అని అంటున్నారు. ఎలాగా? నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి కనుక మనము మన విశ్వాస జీవితంలో, విశ్వాస ప్రయాణంలో, దేవుని ఆశీర్వాదంలో మనం ముందుకెళ్తున్నప్పుడు, మనం ఆశీర్వదింపబడుతున్నప్పుడు దేవుని వాక్యాన్ని మనం పక్కకు పెట్టేసి సాతానుకు అవకాశం ఇచ్చి వాడు మన జీవితంలో తెచ్చిపెట్టే సమస్యలు, బాధలు, శోధనలకు మనం అవకాశము ఇవ్వకూడదండి. మొన్న నేను మా ఊర్లో వెళ్తున్నాను. పంట కాలువ, పెద్ద కాలువ, తెనాల్లో 3 కాలువలు ఉంటాయి. 3 కాలువల్లో ఒక పెద్ద కాలువలో ఫుల్గా వాటర్ వెళ్తున్నాయి. సగం కాదు, ఆల్మోస్ట్ మొత్తం నరికేశారు ఆ చెట్టుని. అంటే ఇంత మొద్దు నీళ్ళలో నుంచి ఉంది. అంత మొద్దులో నుంచి, అంటే అంతవరకు చెట్టు నరికేసిన తర్వాత ఇంకా అసలు అది బతకడము ఉండదు అని నాకు తెలిసిన విషయం. మరి విషయం ఏంటో నాకు కరెక్ట్గా తెలియదు. అంతవరకు చెట్టు నరికేసిన తర్వాత ఇంకా చెట్టు బ్రతకదు అని నేను చూశాను. ఒక చెట్టును అలా నరికేసిన తర్వాత ఇంకా అది
ఇదైపోవడం. అయితే అది నీటి ఒడ్డున అంటే దానికి నీరు సమృద్ధిగా ఉన్నందున అంతవరకు నరికేసిన చెట్టుకు కూడా ఆ మొద్దుకు కూడా చిగురు రావడము మొదలైంది. చూసి అది చాలా సంతోషంగా అనిపించింది. అంటే అంతవరకు నరికివేయబడి అంతవరకు అంటే పూర్తిగా నరికివేయబడింది. అది పూర్తిగా నరికివేయబడ్డా కూడా దాన్ని జీవితము నీరుతో ఉంది కాబట్టి, నీరుతో కట్టబడి ఉంది కాబట్టి అదంతా నరికివేయబడ్డా కూడా చిగురించడం మొదలుపెట్టింది. అలాగే మన జీవితంలో మొత్తం అయిపోయి ఉండొచ్చు, అన్ని సమస్తము ఆల్ డోర్స్ క్లోజ్ అయిపోయి ఉండొచ్చు. కానీ నువ్వు వాక్యము ద్వారా నువ్వు నీరు కట్టబడి ఉంటే మన జీవితము చిగురించి ఫలించేదిగా ఉంటుంది. కనుక మనము దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి అసహ్యమైన వాటిని మన జీవితంలో నుంచి తీసివేసుకొని ఆయన యందు భయభక్తులు కలిగి నెమ్మదితోనూ సమాధానముతోనూ తగ్గింపు హృదయముతోనూ ప్రేమతోనూ ఎదుటివారిని ప్రేమించుకునే మనం ఒకరినొకరు ప్రేమతో సహోదర ప్రేమతో మనం అందరము కూడా జీవించాలి. అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయునుగాక. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. తప్పులుంటే క్షమించండి, నొప్పించుంటే క్షమించండి.